ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాము. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా కొత్త సంవత్సరం పిలువబడుతుంది. మరి కన్యా రాశి వారి పరిస్థితి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఉగాది పచ్చడిలో చాలా రకాల టేస్టులు ఉంటాయి. ఎక్కువగా ఏ టేస్ట్ వీళ్ళకి తగులుతుంది అంటారు ఈ సంవత్సరం? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కన్యా రాశి వారికి అందరు కూడా మన సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారందరికీ కూడా పరాభవనామ సంవత్సర నూతన శుభాకాంక్షలు మొట్టమొదటిగా చెప్తాం. ఉగాది శుభాకాంక్షలు కూడా. ఇకపోతే ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ అనుభవాలు తీపే పచ్చడి, ఉగాది పచ్చడిలో తీపే వీళ్ళ హవా నడుస్తుంది. భార్యాభర్తల మధ్య చేదే, పెళ్ళైన తర్వాత వెంటనే తీపి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భర్త మా మాట వింటలేదండి, ఆయన తాగుడు ఆయన చూసుకుంటున్నాడండి, లేకపోతే ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు అని చెప్పేసి చేదు అనుభవాలు, చేదు రుచి ఇలా అనుభవిస్తున్నారు. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11గా ఉన్నాయి. అంటే ఖర్చు చాలా అధికంగా కనబడుతుంది. ఇకపోతే రాజ్యపూజ్యము, అవమానము సమానంగా మూడు కనబడుతున్నాయి. అందువలన వీరందరికీ కూడా ఆదాయాలు చాలా తక్కువగా మనకి 8 కనబడుతున్నప్పటికీ కూడా, ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఈ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఆదాయాలు కంపారిటివ్గా పెరుగుతాయి, ఖర్చులు అధికంగా పెరుగుతాయి. ఈ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అధికంగా సంపాదిస్తారు, అప్పులు ఇవన్నీ కూడా తీర్చేస్తారు. వీళ్ళకి ఎవరైతే అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో పూర్వార్ధంలో జూన్ 2వ తారీఖు దాటిన తర్వాత 2026వ సంవత్సరంలో ఈ యొక్క కన్యా రాశి వారికి రావాల్సినటువంటి అప్పులన్నీ కూడా తిరిగి వచ్చేయడం జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్, గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో జూన్ 2, 2026వ సంవత్సరం వరకు ఉంటాయి. కోర్టుల్లో ఉన్నాయి, ఆ బెంచ్ మీదకి కేసులు కొన్ని రాని ఉన్నాయి. ఈ విధంగా వారి కోట్లాట్లు మంచి తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెర దించేస్తూ ఈ నూతన సంవత్సర ప్రథమార్థంలో జూన్ 2 దాటిన తర్వాత గొడవలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగాలు రావడం లేదండి నా స్టేటస్కి సంబంధించి అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా ఆ పొజిషన్లో. అటువంటి వాళ్ళందరికీ కూడా తమ స్థాయికి తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరందరికీ కూడా ఛాదస్థం బాగా పెరిగిపోతుంది. అందువలన విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సినీ రంగంలో మంచి ప్రవేశం ఉంటుంది. రైటర్సు, డైరెక్టర్సు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మరి సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సన్మానాలు, గౌరవాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అయితే ఈ యొక్క శని మన మీనరాశిలో ఉన్న కారణంగా జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ వీళ్ళకి అంత సఖ్యత అనేటటువంటిది ఉండదు. భార్యలు వేధిస్తారు, భర్తలు వేధిస్తారు, పిల్లలు వేధిస్తారు. మరి ఈ రకంగా వేదనలతో ఉన్నటువంటి ఈ యొక్క రాశుల వారందరూ కూడా ఈ ఎలా ఉంటుంది వీరి పరిస్థితి అంటే, ఉద్యోగం ఉన్నప్పుడే బాగుంది, పెళ్ళి కానప్పుడే బాగుంది, ఉద్యోగం లేనప్పుడే బాగుంది, పాత పరిస్థితులే బాగున్నాయి అన్నట్టు ఉంటుందన్నమాట. దూరపు ప్రయాణాలు అత్యధికంగా తిరుగుతారు, కోర్టు వ్యవహారాలలో తిరుగుతారు. తర్వాత ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి వస్తాయి. ఉద్యోగంలో మార్పుని సూచిస్తుంది. అక్రమ సంబంధాల వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు మానుకోరు, ముందుకు అలాగే వెళ్తూ ఉంటారు. అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి అందరికీ కూడా సక్సెస్ఫుల్గా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు వెళ్తారు. అలాగే చక్కగా ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా
తమకి ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటి కోరికని వాళ్ళు తీర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందరూ కూడా వైవి శాస్త్రి గారిలా మారిపోతారనమాట. అంటే సాఫ్ట్ బాయ్స్ లాగా ఈ యొక్క రాశి వారంతా కూడా కొంతమంది ఇప్పుడు మనము సాహసానికి ఎవరిని చెప్తాం మనం చక్కగా అలాగ భీముడు రాముడు అని ఎలాగైతే చెప్తాం అట్లా అనమాట. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా చక్కగా వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా అయిపోతూ ఉంటాయి. చక్కగా వీరికి ఏది ఇంకా అడ్డు లేదనమాట. ఇంకా కన్యారాశి వారికి అందరికీ కూడా ఒక ద్వితీయార్థంలో భర్తలు మరి భార్యల చేతిలో కొంతమంది అవమానాలు పాలవ్వడము, లేకపోతే కోర్టుల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు కోర్టుకు వెళితే ఇదివరకు ఒక భద్రత చక్కగా ఉండేది. ఇప్పుడు ఈ మధ్యన భార్యలు ఏం చేస్తున్నారంటే కోర్టు కూడా లోపల చూసుకోవచ్చు, ముందు బయట ఉతికి పడేస్తున్నారు, యూట్యూబ్లో ఉంటున్నాయి. ఆ విధంగా పరాభవం అనేటటువంటిది కన్యారాశి వారికి అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ భార్యలు అటాక్ చేయడానికి ఆడవాళ్ళు అటాక్ చేస్తారు భర్తల మీద. అది శుక్రుడి యొక్క ప్రభావం అనమాట. ప్రేమికుల సంగతి అండి గురుగారు, ఎలాగన్నా ఈ సంవత్సరం ప్రేమ వివాహం చేసుకుందాం, ఇంట్లో పెద్దలు ఒప్పించన్నా పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక చేసుకోవాలనుకునేటటువంటి యూత్ రిజిస్టర్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలో పెళ్ళిళ్ళు అవుతాయి, అందరికీ అయిపోతాయి. అయితే ఇప్పుడు మోడాలు ఉన్నాయి. 14 జూలై 2026 నుంచి గురుమోడం స్టార్ట్ అవుతుంది. మరి 13 ఆగస్టు వరకు ఆ కాలంలో వీళ్ళకి వివాహాలు లేవు. కాబట్టి జూలై లోపల వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళందరికీ. ప్రేమ వివాహాలకి లేచిపోవడాలే. కొంతమంది మ్యాక్సిమమ్ ఈ కన్యారాశిలో ప్రేమికులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో అటువంటి వాళ్ళ తల్లిదండ్రులని కన్విన్స్ చేయడం కష్టంగా భావించే ఎలూప్మెంట్ అనేటటువంటిది చాలామంది ఎక్కువ మంది చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు గురుగారు? పెళ్లి కన్యారాశి వారికి అల్లుడు ఇంటికి రావడమే టర్నింగ్ పాయింట్. వాడు అలిగేసి కూతురు పేరు మీద పెట్టినటువంటి ల్యాండ్స్ 3 కోట్లు 3.5 కోట్లకి అమ్మేసుకొని ఆ డబ్బులు పట్టరాకుండా వాళ్ళ అమ్మా నాన్నలతో జల్సాలు చేసేసి అక్క చెల్లెలకి కొంత 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టేస్తే మిగతా డబ్బు కూడా పాడు చేసేస్తాడు రా బాబా అని అత్త మామ పెళ్ళాము యాక్టింగ్ చేసి రారా నాయనా రా రా అని పిలిచి వాళ్ళతో కాపురాలు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ డబ్బులు పట్టుకొని కనీసం మిగతా డబ్బులన్నా పోకుండా మనకిస్తాడని. ఆ విధంగా టర్నింగ్ పాయింట్ ఏమిటంటే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత భార్య తరపు రావాల్సినటువంటి ఆస్తులు కానీ, అలాగే పితృతరపు తండ్రి తరపు రావాల్సినటువంటి ఆస్తులు కానీ, దూరపు బంధువుల మరణం వల్ల వచ్చేటటువంటి ఆస్తులు కానీ వీళ్ళందరికీ కూడా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే గత కాలంలో వీళ్ళందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా విపరీతమైనటువంటి ఫైటింగ్లు చేసుకున్నారు, కోర్టులో వేసుకున్నారు. పెడా పోయింది అనేసి పోయాడని చెప్పేసి వదిలిపడేయడం అనేటటువంటిదే టర్నింగ్ పాయింట్. ఈ సంవత్సరంలో 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం పేరులోనే ఉంది. ఎవరో ఒకళ్ళు భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు పరాభవం పొందాల్సినటువంటి అవసరం ఉంది. 60 సంవత్సరాల బ్యాక్ 1966 నుంచి 67 ఉగాది మధ్యలో ఈ యొక్క పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి కన్యారాశి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యారు అనమాట, అవమానాలు పాలయ్యారు. కాబట్టి ఇప్పుడు కూడా హిస్టరీ సేమ్ రిపీట్స్ అనమాట. కాబట్టి ఈ కన్యారాశి విద్యార్థులు కూడా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక సమాజంలో పేరు ప్రఖ్యాత నాకంటూ కొంత గుర్తింపు కావాలనుకుంటారు కదా గురుగారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఏం చేసుకుంటారు? సాధారణంగా ఇప్పుడు కృష్ణదేవరాయల గురించి ఎవరు చెప్పుకుంటున్నారు? అలా అంత పేరు కారేరి రాజ్యములు రాజులు అంటారు. ఉన్నాయి. ఇందిరాగాంధీ ఎంత పేరుంది, ఎక్కడుంది? ఇవన్నీ కూడా తాత్కాలికం. కాబట్టి డబ్బే శాశ్వతం అంటారా? డబ్బే శాశ్వతం కింద అనుకుంటున్నారు. మరి వీళ్ళు ధర్మం చేసుకుంటూ చక్కగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, మరి సాధువులకి వీళ్ళకి సేవలు చేసుకుంటే బాగుంటుంది. కానీ ఆ ధోరణి రాదు, ప్రజల్లో చాలా కష్టము. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఆర్భాటం కావాలి, డబ్బు సంపాదించాలి, పేరు ప్రతిష్టలు రావాలి అని ప్రయత్నాలు చేస్తారు. కొంతమందికి ఈ ప్రయత్నాలు అనేటటువంటివి జరగడానికి సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు కాకుండా సన్మాన గౌరవాలు కూడా వస్తాయి, కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. ఎప్పుడైతే ఈ యొక్క సన్మానాలకి వీటికి కీర్తి ప్రతిష్టలకి మనము అలవాటైపోతామో ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక్కసారి భంగపడినప్పుడు కృంగిపోతాము, కుదేలైపోతాము, ఆత్మహత్యలు చేసేసుకోవాలని అనిపించేస్తూ ఉంటుంది.
ఇప్పుడు కనుక మనం సమాజాన్ని చూసుకున్నప్పుడు మా గురువుగారు చాగంటి గారు, గరికపాటి గారు వాళ్ళు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు పాపం వేలాది మైకులు వేడైపోవాలి తప్ప, హీట్ అయిపోవాలి తప్ప, కెమెరాలు హీట్ అయిపోవాలి తప్ప అసలు ఆ ఉపన్యాసాలు ఆపేదే లేదని మొత్తం ఆ యొక్క ఛానల్స్ వాళ్ళందరూ కూడా చెప్తారు, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కడుంది వీళ్ళంతా కూడా 4 వీడియోలు చెప్పేసరికి గర్వం వచ్చేస్తుంది. అసలు గర్వం సంగతి దేవుడెరుగు. యాంకర్లు అమ్మాయిలు తయారయ్యారంటే నాకు అర్థం ఉంది, పెళ్లి కూతురులాగా తయారై వస్తారు. మగవాళ్ళు పౌడర్లు రాసేసుకొని మంచిగా ఇప్పుడు నీకు నాకు న్యాచురల్గా రాకుండా అసలు గుళ్ళో పూజలు మానేసి వచ్చేసి డెకరేషన్లు చేసేసుకొని కెమెరాల ముందు కూర్చుంటున్నారు మొత్తం ఆల్ పంతుల్స్ అంతా కూడా. ఈ చేంజ్ ఎందువల్ల వచ్చింది? యాటిట్యూడ్. పెళ్ళిళ్ళు చేయట్లేదు, పంతులు గారులకు పెళ్ళిళ్ళు చేయట్లేదు. తర్వాత రైతులకు పెళ్ళిళ్ళు చేయట్లేదు. రైతులు కూడా చూడండి, గతంలో పాపం మురికంతా వేసుకొని నెక్కర్లు వేసుకొని పాపం రైతులు చేసేవారు. ఇప్పుడు ఏ రైతునైనా చూడు బంగారం చేయని పెట్టుకుని ఫైనాన్స్ కంపెనీ వాడి పెడతాడు 3 ఉంగరాలు. ఆ టైప్లో రైతులు కూడా దసరా బుల్లల పులికోరు ఇదివరకు ఉండేది, మళ్ళీ ఇది రిపీట్ అయింది. సోగ్గాడి సినిమాలో శోభన్ బాబు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా వేసినట్టుగా బంగారు బాబుగా ఇలాంటి సినిమాల్లో వీళ్ళంతా కూడా ఇలా తయారవుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో రైతులు ముఖ్యంగా బాగుపడతారు, పంతులు గారులు బాగా బాగుపడతారు, వివాహాలు అవుతాయి వాళ్ళకి. ఇక మరి ఈ సంవత్సరం వీళ్ళు సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? దర్శించాల్సిన క్షేత్రాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి. తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరి అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది. ఆ తర్వాత అలాగే ఈ యొక్క యక్షిణీ సాధనలను వచ్చినాయి. ఇప్పుడు అంతా ఇప్పుడు పాతకాలం చింతకాయ పచ్చడి అన్నట్టు లక్ష్మీదేవి, సరస్వతిదేవి వీళ్ళకి ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ప్రత్యంగర వారాహి వచ్చినప్పుడు అంతా కూడా ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు శరభేశ్వర, కాళభైరవ ఆ ట్రెండ్ కూడా అయిపోయింది ఇప్పుడు. సో కొత్త కొత్త దేవతలు వస్తుంటారు కాబట్టి కొత్త కొత్త చెట్లు కూడా వస్తూ ఉంటాయి, రావి చెట్టు, మేడి చెట్టు కాకుండా. అందువలన మనము ఈ రాశి వారందరూ కూడా, ఈ కన్యారాశి వారి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి 1.5 కిలో నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో చేసుకోవడము, అలాగే చక్కగా ఈ యక్షిణీ సాధన చేసుకోవడం ద్వారా కూడా బ్రహ్మాండంగా శీఘ్రంగా పాపం కష్టాలు పరిష్కారం అవ్వట్లేదంటే లోయర్ ఎనర్జీస్ అనమాట. అవన్నీ కూడా మన మానవుడి కంటే హైయర్ ఎనర్జీస్. కనకదుర్గమ్మ తల్లి వీళ్ళకందరికీ కూడా లోయర్ ఎనర్జీస్ కొంచెం. కాబట్టి వెంటనే దుర్గాదేవి ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, వీళ్ళు అటెండర్లు ఇలాంటి వాళ్ళు వీళ్ళు, అందువల్ల వెంటనే పని అయిపోద్ది, ప్రోటోకాల్ అవసరం లేదు. అంటే రకరకాలుగా చేసుకోవాలి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా మేసం మెలేసి మరి బ్రతకొచ్చు చక్కగా హ్యాపీగా. ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. ఓవరాల్గా కన్యారాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.